హాయ్ అండి, ఈరోజు ప్రాన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో. ముందుగా ప్రాన్స్ని పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేయాలండి. నేను ఆల్రెడీ వాష్ చేస్తాను. తర్వాత మళ్ళీ పసుపు ఉప్పు వేసి మ్యాగ్నెట్ చేసుకోవాలి. మీకు వీలుంటే హాఫ్ అన్ అవర్ ముందే మ్యాగ్నెట్ చేసుకోండి. తర్వాత మనం కావాల్సినవన్నీ కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ వేసి మ్యాగ్నెట్ చేసిన ప్రాన్స్ని వేయండి. వాటర్ వచ్చే వరకు వీటిని మూత పెట్టి అలా వేగనివ్వండి. అలా మూత పెట్టేయండి. మూత పెట్టాక చూసారా వాటర్ పైకి తేలింది. ఈ వాటర్ ఇంకే వరకు వాటిని అలా ఫ్రై చేస్తూ ఉండండి. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మనకి నీచు స్మెల్ రాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఫ్రై అయిపోయాయి. ఇవి పక్కకు తీసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం పచ్చిమిర్చి, అవి వేగాక కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. సన్నగా తరుముకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఆనియన్స్ వేగాలంటే కొంచెం ఉప్పు వేయండి, వేగిపోతుంది. ఈ మూత పెట్టి బాగా వేపండి. కరివేపాకు రమ్మున్న కొంచెం వేసుకోండి, బాగుంటుంది. చూసారా ఇవి వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రాన్ కర్రీ మన హెల్త్కి చాలా మంచిదండి. విటమిన్ సి ఉంటుందంట దీంట్లోని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక టమాటా ముక్కలను కూడా వేసుకోండి. టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. అవి అయ్యాక మనం వేపుంచుకున్న ప్రాన్ ముక్కలను కూడా వేసేయటమే. చూసారా దీంట్లోనే సరిపడినంత కారం వేసుకోండి. కారం వేసుకున్నాక మూత పెట్టేయండి. అవి కాసేపు మగ్గుతాయి. మగ్గాక వాటర్ని కొంచెం యాడ్ చేసుకోండి. మీరు ఫ్రై చేసుకోవాలనుకుంటే టమాటా వేయకుండా ఇలా దగ్గరికి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, వాటర్ వేయకుండా. కర్రీ కావాలనుకుంటే వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేశాక ఉప్పు కారం సరిపోయా లేదా చూసుకొని మళ్ళీ మూత పెట్టేయండి. చూసారా ఈ విధంగా ఉడుకుతాయి. ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. సింపుల్ ప్రాసెస్ ఇది, చాలా టేస్టీగా ఉంటుంది. అవి వేసుకున్నాక కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉంచేయండి. చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో. సింపుల్గా ప్రాన్ కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.